బీహార్లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో మోదీ తల్లి దివంగత హీరాబెన్ను ఉద్దేశిస్తూ కొందరు విపక్ష నేతలు అవమానకరంగా మాట్లాడిన ఉదంతంపై ప్రధాని మోదీ తొలిసారిగా ఆవేదనాభరితంగా స్పందించారు. బీహార్లో మహిళల నైపుణ్యాభివృద్ధికి కృషి చేసే కొత్త బీహార్ రాజ్య జీవిక నిధి సహకార సంఘ్ లిమిటెడ్ను మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించి లక్షలాది మంది మహిళలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. దివంగత నా మాతృమూర్తికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. రాజకీయాలకు దూరంగా ఉండిపోవడమే ఆమె చేసిన తప్ప, ఆమెను మాత్రమే దూషించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ గద్గద స్వరంతో మోదీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. నా తల్లిని అవమానించిన బీహార్ ఆర్జేడీ కాంగ్రెస్ నేతలను నేను క్షమిస్తానేమో కానీ దేశంలోని ప్రజలెవ్వరూ వారిని క్షమించబోరు. ఒకరి తల్లిని దూషించిన వారిని ఇంకొకరు పొరపాటున కూడా క్షమించబోరు. తల్లిపై దారుణ దూషణోదంతంలో ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలను బాధ్యులను చేయాల్సిన కనీస బాధ్యత బీహార్లోని ప్రతి ఒక్క కుమారుడిపై ఉంది. ఆర్జేడీ కాంగ్రెస్ నేతలు ఏ వీధిలోకి వెళ్ళినా, ఏ పట్టణంలో ప్రచారం చేసినా అక్కడ మాతృమూర్తులు సోదరీమణులను అవమానిస్తే అస్సలు ఊరుకోబోమని, సహించబోమని గట్టిగా స్పష్టంగా తెలిసేలా చేయండి అని బీహార్ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు.